నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి పైన ఒకప్పట్లో రీసెంట్ టైమ్స్లో కూడా మనం భూ కబ్జాలకు సంబంధించి ఆరోపణలు విన్నాం. దాని తర్వాత ఆయన తాడపల్లి ప్యాలెస్కి వెళ్ళి మీటింగ్లు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడైనా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ భూ కబ్జాలు అనేటువంటివి నేనొక్కడనే చేయలేదు, ఈ భూ కబ్జాలకు సంబంధించి నన్నొక్కడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, చాలా చోట్ల కూడా భూ కబ్జాలు అయ్యాయి కదా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి కామెంట్స్ చేశారు ఆయన. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి పైన భూ కబ్జాలకు సంబంధించి ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం ఆరోపణలు వింటూ ఉన్నాం. ఐదర్ ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, వేరే పార్టీ వాళ్ళు కూడా ఆ భూ కబ్జాలకు సంబంధించి ఆయన పైన ఆరోపిస్తూ ఉన్నారు, ఆరోపణలు అనేటువంటివి. సో ఆయన రీసెంట్గా ఒక కామెంట్ చేశారు, సంచలనమైనటువంటి కామెంట్స్. సో భూ కబ్జాలకు సంబంధించి నన్నే ఎందుకు కామెంట్ చేస్తున్నారు, నేను ఒక్కడనే చేశానా ఏంటి, ఇంకా చాలా చోట్ల కూడా జరిగాయి కదా ఆంధ్రప్రదేశ్లో, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి అంటే యాక్చువల్గా ఇక్కడ టాపిక్ ఏంటంటే కాఫీ కప్లో తుఫాన్ లాగా టీ కప్లో తుఫాన్ లాగా నడుస్తుంది వైసీపీలో. అందులో ప్రధానంగా బాలినేని గారి వికెట్ మీదే డౌట్ ఉంది చాలామందికి. అది ఇవాళ రేపు బ్లోఅవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని దానికి ఇది ఒక తార్కాణం. ఎట్లా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి అర్హులైన వారికి ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి ఇవ్వబడింది అన్నట్టుగా కొద్దిగా రాద్ధాంతం చేశారు. దానికి మీరు అన్నట్టుగా తాడేపల్లి ఆఫీస్కి వెళ్ళి చెప్పడము, కాదు ఇలా చేశారంటే లేదు ప్రభుత్వం అనుకున్న దానికి ఇచ్చారండము. ఈయనకి ఎవరు వత్తాసు పలకలేదు. ఈయనకి ప్రతిసారి అవమానం జరగడం, కాకపోతే మళ్ళీ నువ్వు చేసిన తర్వాత సజ్జల గారో లేకపోతే విజయసాయిరెడ్డి గారో లేకపోతే ప్రముఖమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుజ్జగించడం, ఈయన అలిగితే ఆ అలక తీర్చడం చాలా జరిగాయి. బట్ లాస్ట్ 1 year నుంచి కూడా ఈయన అలకని ఎవరు తీర్చట్లేదని కూడా వైసీపీ శ్రేణిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా ఒంగోలుకు చెందిన మరొక మంత్రి మన ఎవరు సురేష్ గారు, ఆదిమూలపు సురేష్ గారు, తర్వాత మన టీటీడీ సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళు అతనికి బాగా ఎదగనివ్వట్లేదు, జగన్ని దగ్గరగా చేయనివ్వట్లేదు, జగన్కి లేనిపోని చెప్పి దూరం చేస్తున్నారని కూడా బాలినేని గారు అనుచరులు కొంతమంది మాట్లాడుకోవడం, రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఇందులో కొంత వాస్తవం ఉంది, అంతా ఉందని అనుకోవట్లేదు. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే బాలినేని శ్రీనివాసరెడ్డి స్టేట్మెంటు ఇంతకుముందు కూడా ఒకటి ఇలాగే టంగ్ కాదు యథార్థమైన ఫ్లోలో వచ్చేసింది. ఎట్లా అంటే మళ్ళీ ఈసారి మనకి వాలంటీర్లు అందరికి మీటింగ్ పెట్టారంట, ఒంగోలు వాలంటీర్లు మీటింగ్ పెట్టిన మీటింగ్లో కూడా ఈసారి మన ప్రభుత్వం రాకపోతే మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించుకోండి అని అంటూ వెంటనే మీరు వాలంటీర్లు చాలా గట్టిగా పనిచేయాలి, మీరే కరెక్ట్గా చెప్పాలి, జనాలకి సరిగ్గా దిశానిర్దేశం చేసి మన పథకాలని జనాలకి ఇంజెక్ట్ చేసే బాధ్యత మీదే, మీ వల్లే ఎక్కువ ఓట్లు పడతాయి అన్నట్టుగా చెప్తూ ముందు ఈ డైలాగ్ అయితే కొట్టారంట. ఒకవేళ మన ప్రభుత్వం రాకపోతే పరిస్థితి ఏంటి అన్నట్టుగా. సో అది కూడా ఒక రకమైన వెంటనే డైవేస్ పట్టేస్తారుగా మీడియా పర్సన్స్ వాళ్ళు, పట్టి విమర్శకులు కూడా విశ్లేషకులు కూడా అదే చెప్పడం జరిగింది, ఈయన ఏదో గోడ మీద పిల్లిలా ఉన్నట్టున్నాడులే అన్నట్టుగా. సో తాజాగా ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే ఏంటంటే భూ కబ్జాలకు సంబంధించి ఏవైతే ఇన్ని జిల్లాల్లో కూడా ఒక్క సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదో ఉందో సిట్ అంటారు, ఆ ఇన్వెస్టిగేషన్ టీము ఒక ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించే వేశారంట ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి. సో దాన్ని ఈయన పాజిటివ్గా కూడా ఎలా చెప్తున్నాడంటే నేనే వేయించాను, నేను వేయించిన తర్వాత చాలామంది ప్రజలు కబ్జాలు జరిగాయని ధైర్యంగా వచ్చి చెప్తున్నారు, నా ఒక్క జిల్లాలో కాదు అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి, బట్ నేనే వేయించానని చెప్తున్నాడు. బట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అన్ని జిల్లాల్లో జరుగుతుంది, నా జిల్లాకి ఎందుకు ఆ స్పెషల్ సిట్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు పెట్టారు అనేది ఒక అడుగుమంట. బట్ ఇందులో వాస్తవం ఏంటంటే ఆయనకు తెలుసో తెలియకో అన్ని జిల్లాల్లో కూడా ఆ ప్రభుత్వం సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వానికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులకు అనుచరులు వాళ్ళు కబ్జాలు చేస్తున్నారని చెప్పకనే నోటితో చెప్పినట్టుగా అనిపించింది. అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయంటే ఒప్పుకున్నట్టేగా, కబ్జా జరుగుతుందంటే ఆయనే రివీల్ చేసినట్టేగా, ఒప్పుకున్నట్టేగా, మరి అయిపోయింది. సో అన్ని చేశారు లేదు అంటే నా జిల్లాలోకి వచ్చేసరికి ఎందుకు వేస్తున్నారు, నా అనుచరుల మీదకి ఎందుకు వేస్తున్నారు, నా అనుచరుల మీదకి వేస్తే నా మీద వేసినట్టు కాదా అనే దీని మీద ఈయన వ్యాఖ్యానాలు చేయడం, ఎక్కడికక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం. దాని విషయంలో కూడా ఆయనకు మీడియా మిత్రులు కొంతమంది అడిగిన ప్రశ్నలకి నేను
ఖచ్చితంగా నేను దీని మీద సమాధానం ఇస్తాను, నేను ఒక 2 వ్యక్తులకు సమాధానం ఇచ్చుకోవాలి, ఈ జిల్లాకు సంబంధించిన కీలకమైన వ్యక్తులకి, వాళ్ళకి నేను సమాధానం చెప్తాను అన్నట్టుగా అన్నారు. ఆ వ్యక్తులు ఎవరో సుమారుగా అది మాకు చూచాయిగా తెలుస్తుంది, ఒకరు మంత్రి, ఒకరు ఒక నామినేటెడ్ పోస్టులో ఉన్న వ్యక్తే. సో వాళ్ళకి ధీటుగానే ఉంటాను, నేను ఏమాత్రం తీసుకోను. అండ్ మోర్ ఓవర్ ఈయనకి ఈ మధ్యకాలంలో పార్టీలో కూడా ప్రాధాన్యత తగ్గింది. ఈయన వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి నాతో సరిగ్గా స్పందించట్లేదు, సరిగ్గా ముఖం ఇచ్చి మాట్లాడట్లేదు, ముఖం చాటేస్తున్నారు అన్నట్టుగా ఈయన 2-3 సందర్భాల్లో అనుచరులతో మాట్లాడుకోవడం. అది కూడా మొన్న రీసెంట్గా వైఎస్ విజయమ్మ గారు అక్కడ ప్రకాశంలో ఎవరు వాళ్ళ తాలూకా వాళ్ళకి బాగాలేకపోతే పరామర్శకి వెళ్తూ వీడిని కలిస్తే అక్కడ కూడా ఆవిడతో కూడా ఈయన మొరబెట్టుకున్నాడంట, బాబు పరిస్థితి ఎన్నాలా లేదమ్మా, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్నట్టుగా. సో ఇవన్నీ ఆల్ టుగెదర్ ఇప్పుడు ఈయన పట్టించుకోకపోవడము, అలగడము, భూ కబ్జాలు, అంతకుముందు ఇళ్ల స్థలాలు కేటాయించినప్పుడు కూడా ఇతనికి ప్రాధాన్యత ఇవ్వకపోవడము, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే సరిగ్గా పలకరించకపోవడము, ముఖం ఇచ్చి మాట్లాడకపోవడము, ఇట్లాంటివన్నీ పరిణామాల దృష్ట్యా చూస్తే ఇతను ఇట్లా బహిర్గతంగా మాట్లాడడానికి కూడా ఒక రీజన్ ఉంది. అంటే నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించానని చెప్పి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఫేవర్గా కూడా మారిపోవచ్చు కదా. ఫేవర్గా మారిపోయినా ఆయన బిజినెస్లో ఎవడో అడ్డుకోకుండా, ఆయన బిజినెస్కి ఆటంకాలు రాకుండా చేసుకోవాలి కదా. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతే పక్కన పెట్టండి, ఓడిపోయినా గౌరవంగా బతకగలగాలి, ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకోవాలంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో అట్లాంటి ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా వైసీపీ శ్రేణులు కొంతమంది అంటున్నారు. మేబీ టీడీపీ శ్రేణులు కూడా దాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్టే కదా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అన్నీ కూడా అన్నట్టుగా ఉంది. సో చూద్దాం ఇలాంటి జంపు జిల్లాలు ఇంకెన్ని రోజులు ఎంతమంది ఉంటారో, లేదా వెయిట్ అండ్ సీ. అంటే జంపు జిల్లానే కాదు, ఈ పార్టీలో పోటీ చేయకపోయినా, స్తబ్దుగా ఉండకపోయినా, లేదా దీన్ని అవకాశం తీసుకొని నెక్స్ట్ ఇంకో పార్టీకి నెక్స్ట్ ఎలక్షన్స్కి షిఫ్ట్ అయిపోయినా, ఎవరి అవకాశం వాళ్ళది, ఎవరి రాజకీయ ప్రయత్నం వాళ్ళది. ఇంతకు ముందు కూడా ఈ భూ కబ్జాలకు సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు బాలినేని గారి పైన ఆయన తాడేపల్లి రావడం, అక్కడ ప్యాలెస్లో కూర్చోవడం, మాట్లాడడం, డిస్కషన్ చేయడం, మళ్ళీ నన్ను ఎందుకు పిలిచారు అని మనస్తాపం చెంది ఆయన బయటకు రావడం, ఇలా పలుసార్లు జరిగాయి. ఇప్పుడు ఈయనే డైరెక్ట్గా కామెంట్ చేశారు, ఈయనే ఆరోపిస్తున్నారు వేరే వాళ్ళ మీద. మరి ఇప్పుడు మళ్ళీ తాడేపల్లి నుంచి కాల్ రాదు అని అనుకోవచ్చు అంటారా? అదేనండి, గతంలో వెళ్ళినప్పుడు కూడా, గతంలో అంటే గత 6 నెలలు, సంవత్సరం నుంచి 6 నెలల లోపు నుంచి కూడా సరిగ్గా రెస్పాన్స్ ఉండట్లేదు. అంటే ఈయన అలిగాడని తెలిసినా కూడా సీనియర్ మంత్రులు కానీ, పార్టీలో సీనియర్గా ఉన్న సజ్జల లాంటి వ్యక్తులు కానీ ఈయన బుజ్జగించే ప్రయత్నం చేయట్లేదు, ఈయన అలక తీర్చే ప్రయత్నం చేయట్లేదు అనే వార్తలు కూడా ఉన్నాయి. సో ఆ కడుపు మంట కూడా కాస్త ఉంది ఈయనలో. అరే నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను తెలిసినా కూడా ఎవరు నన్ను కనీసం పట్టించుకోవట్లేదు, నా అలక తీర్చట్లేదు, అట్లీస్ట్ వాట్ ఏం జరిగిందని తెలుసుకున్న ప్రయత్నం కూడా చేయట్లేదు. ముఖ్యమంత్రి పేషీలోకి వెళ్దాము, ఆయనతో కలుద్దాము, పర్సనల్గా మాట్లాడదామని కూడా నాకు అవకాశం ఇవ్వటం లేదే అనే ఫీలింగ్ అయితే ఈయనలో ఉంది. సో ఇంతకుముందు అలిగితే ఒకరి ద్వారా ఫోన్ రావడం కానీ, లేదంటే ఎందుకు అబ్బా అలా మాట్లాడావు, నెక్స్ట్ చూద్దాంలే అన్నట్టు బుజ్జగించే ప్రయత్నం చేస్తుండొచ్చు. బట్ ఇప్పుడు అలాగ ప్రయత్నం ఏం జరగట్లేదు కాబట్టే ఈయన మెల్లమెల్లగా ఈ స్టేట్మెంట్లు ఏవైతే విసురులు ఉన్నాయో ఇవి విసురుతూ మెల్లగా సైడ్ అవుతారని కూడా ఒక అపోహ ఉంది. మేబీ ఆ వైసీపీ శ్రేణుల్లో కూడా అటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయి. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు భూ కబ్జాలకు సంబంధించి. సో మరి ఏ ధైర్యంతో చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, మరి ఇప్పుడున్నటువంటి గాలి ఎటువైపుగా వీస్తుందని చెప్పేసి అని వేచి చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ.